సైరా నరసింహారెడ్డి మూవీలో షూట్ చేసినప్పుడు రాకేష్ మాస్టర్ గారితో అలా పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన మానసికంగా తాగి అందరిని తిట్టడము, అందులో నన్ను కూడా తిట్టడము. ఓకే. నిన్ను మా అమ్మని అన్నాడనమాట. సో, మా అమ్మని అన్నందుకు నేను అంత రియాక్ట్ అయ్యాననమాట. రియాక్ట్ అవ్వడం వల్ల ఆయన గేయాన్ని బయట పెట్టడము. సో, అది కూడా జనాలు ఎలా సాధ్యమైతుంది చనిపోయిన వ్యక్తి ఆమె అనకూడదు గానీ, ఎలా సాధ్యమైతుంది ఇది? అదసలు అసంభవం. మగ పిల్లలున్నారు గదా! కొడుకులు, బిడ్డలు ఎలా అంటే సో, డాక్టర్ సమరం గారికి ఫోన్ చేశా. చేస్తే గిన ఉంటారు మాత అట్లేం లేదు గానీ ఉండొచ్చు. మళ్ళీ ఇట్లా అబ్బాయిలు ఇష్టపడుతూ గూడా మళ్ళీ ఇట్లా ఆడపిల్లలతో అది దానికి కూడా ఆయన ప్రతిదీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఓకే. ఉంటారు తప్పేముంది. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేదా? అంటే ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ అమ్మాయిల నుంచి అబ్బాయిలు మారుతున్నారు. అమ్మాయిల నుంచి మా అమ్మాయిలు. సో, ప్రతిదీ ఇప్పుడు జెండర్‌తో ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్‌జెండర్ అంటే అమ్మో అని కొంచెం అవును. చిన్న భయపడుతుండే. చూపు అప్పుడు చిన్న చూసేవాళ్ళు. చూపు చూస్తుండే. సో, ఇప్పుడు మా కమ్యూనిటీ ఒకటే లేదు గదా! చాలా కమ్యూనిటీ. చాలా అమ్మాయి నుంచి అబ్బాయిగా చూసారో లేదో అమ్మాయిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు మీరు అబ్బాయిలాగా ఉంటే ఒక అబ్బాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓకే. సో, అంతే కదా మొత్తం. ఇప్పుడు మీరు ట్రాన్స్‌జెండర్ గా మారారు. అంటే ఒక అమ్మాయిగా మారిపోయారు. అంటే మీరు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చా? ఎందుకు ఒక అబ్బాయిని చేసుకున్న చేసుకోవచ్చు పిల్లల్ని కానీ పిల్లలను కనలేం మాత. అదే కదా ఇప్పుడు ఆ ఘోర విషయంలో నేను అదే మాట్లాడింది. నెల సరే అయితే ఇంకా గర్భసంచి ఉంటేనే కదా మాత. ఇప్పుడు ఆడదానికే ఇస్తాడు ఆ అవకాశము. ఒక మగవాడిగా ఇప్పుడు నేను ఎంత ఆడదానిలాగా మారినాను. ఒకప్పుడు మగవాడిని నాకు మనసాక్షి తెలుసు. మరి మగవాడిని పుట్టింది నేను నాకు ఇచ్చింది నేను పోగొట్టుకొని నాకు గర్భసంచి ఉంది నాకు నేల లేదని చాలా తప్ప. సో అనమాట ఉండదు. సో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ నిలబడతాయో తెలియదు కానీ. ఓకే. అక్క ఫైనల్ గా ఈ అఘోరి గురించి ఏం చెప్తావు? ఫేకా రియలా? జనాలకు ఒక సింగిల్ వల్ల ఫేక్ ఇయ్యాలని నా మనసుకైతే నాకు ఫేక్ అనిపిస్తుంది. సో జనాలు 100 మందిలో 10 మందికి ఇదేంది మాట్లాడేది దీనికి అంత సీన్ లేదు ఫస్ట్ నువ్వు తెలుసు కానీ మాట్లాడతారు. మిగతా 10 మంది జై అఘోరి అంటారు. మిగతా 10 మంది నాకు మాధురు అప్పుడే ఫేమస్ అని కింద మిగతా 10 మంది నిజమే ఈ దొంగ బాబాల వేషాలు నిజమే. సో నేను అఘోర విషయాన్ని ప్రతి ఒక్కరి విషయంలో దొంగలను నమ్మకండి అని అంట. అక్క ఫైనల్ గా ఆ మ్యాజిక్ ఏదో మా అద్భుత ఏం చూపిస్తే. హర హర మహాదేవ శంభో శంకర చేపట్టుండి భవాని చేయాలి. ఓకే. ఎగ్జైట్మెంట్ ఉంది ఏమొస్తుంది. అసలు మాల్లో ఉన్న కాబట్టి మంత్రాలు చదవలేను. కొంచెం సీన్ క్లోజ్ తీసుకోండి. విభూది అక్క ఇది. అవును చేతులు అయితే ఖాళీగానే ఉండే కదా అక్క. అవునా అంటే నిజమైన మహిమలు ఉన్నాయి కదా మాత. నిజమైన విభూతి పక్కన జరుగు. చెప్పండి మాత. నేనేం మాట్లాడలేను కదా. ఏంటి నిజంగానే తీసాను. అమ్మా ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి భవాని ఇక్కడ. అవును అమ్మా దయ్యాన్ని బంధించాలి నిజంగా. సో మాలో ఉన్నాం కాబట్టి మంత్రాలు చదవను. లోపలే మంత్రాలు చదువుతాను. సో దయ్యాన్ని అయితే బంధిద్దాము. సో పట్టుకోండి ఇట్లా పట్టుకోండి మాత. ఒకసారి చూపించండి. బాగా చూపించండి. ఏమైనా ఉందా తేడా? ఏం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఓకే. సో ఏమైనా ఉందా తేడాగా మా భవాని? అరటిపండు ఏమన్నా? సో ఇప్పుడైతే దయ్యాలు 4 దయ్యాలు ఉన్నాయి. ఆ 4 దయ్యాలు నేను అందులో బంధిస్తున్నాను. కత్తి ఉంటేనే చేతుల్లో మనం కట్ చేస్తాము. కత్తి లేకుండా ఇప్పుడు బాగా గమనించు. ఆ దయ్యాలు అందులో కట్ చేస్తున్నాయి కానీ నీకు తెలియదు. సో అవి నేను నీకు చూపిస్తాను. కత్తి లేకుండా అయితే కత్తి ఉంటేనే కట్ చేస్తారు. సో దయ్యాలు అందులో వెళ్ళి దూరి కట్ చేసాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూపించండి. ఎక్కడ కట్ చేసినట్టయితే చూపించండి ఒకసారి. నా చేతిలో దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఓహో నిజంగా పైకి లేవి. చూపించండి ఒకసారి. 1 2 3 4. మరి ఎలా మ్యాజిక్ అయితే కాదు కదా. దయ్యాలు నిజంగా దయ్యాలు ఉన్నాయి. అట్లా చెల్లగాటలు ఆడద్దండి సరేనా? ఓకే. ఇది ఎలాగ అసలు? సో ఇది నువ్వు అంటే ఫస్ట్ మీరు ఇట్లా అక్కడ సైడ్ ఇక్కడ కొడుతున్నారు ఇక్కడ ఇదంతా మ్యాజిక్. సో విభూది కొంతమంది బాబాలు ఇట్లా పెట్టుకుంటారు.
ఇలా అంటారు ఓకే అంతే. ఇక్కడ సైడ్ ఆ, తీసి సో అరటి పండు ఆ, నుంచి. అరటిపండు సో ఇట్లా ఒక హోలు. పెట్టి ఆ ఇట్లా ఇట్లా అని సో మళ్ళీ అట్టే తీయాలి. ఓకే మరి ఇట్లా పెట్టి మరి అట్లా ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి. సో ఇప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే ఏమైంది. విరిగిపోయింది. సో ఇది ఒక మ్యాజిక్. ఇలా చాలా మంది చేసి మ్యాజిక్ చేస్తున్నారు. ఇంకోటి ఏమైందంటే బెలూన్ లో ఈనోపో మీరు చూసింటారు. ఆ బెలూన్ దయ్యం బంధించ ఓకే ఉబ్బుతుంది. సో ఉబ్బుతుందని అది ఏంటంటే ఈనో వేసి పెట్టుకుంటా నేను. సో లేదు ఓకే ఆ ఈనో వేసి పెట్టుకుంటే నీళ్ళు వేస్తే వాటర్ ఉబ్బుతుంది. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని అక్కడి నుంచి మంటలు రావడము అలా ఉండడం ఇట్లా పల్లెటూరులో మోసాలు చేసి డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఓకే. శివలింగం నేనైతే తీయను కానీ నోట్ల నుంచి. నేను నిజంగానే షాక్ లో ఉన్నా ఎందుకంటే అదంతా మ్యాజిక్ అని. సో నేనైతే శివలింగం తీయను. శివలింగం మాల్లో ఎందుకు ఉన్నాను. ఓకే ఎలా తీస్తారో నేను చెప్తా. ఓకే ఇప్పుడు ఇది ఉంది శివలింగం. శివలింగం. నాప్కిన్ ఇడ ఓకే మీరు జాగ్రత్త గమనిస్తే కొంతమంది బాబాలు ఉమ్. శివరాత్రి రోజు శివలింగం తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగుతారు, ఆ water 10 సార్లు తూడ్చుకుంటారు. నాప్కిన్ తీసుకుంటారు. అవును. సో నార్మల్ తాగుతూ మామూలు తాగుతాము, కొంతమంది ముందే పోసుకుని దురుసుకున్నాం. ఆ 10 సార్లు తాగినప్పుడు 10 సార్లు దురుసుకున్నప్పుడు ఏదో ఒకసారి నాప్కిన్ నుంచి నోట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నోటి ద్వారా టక్కని తీసి ఎక్కడ గుర్తుపడతారని అది పెట్టుకొని 10 నిమిషాలు అని ఏదో ఊగినట్టు ఊగి అని ఇట్లా చేసి శివలింగం అంటారు. సో అది ఎలా అంటే నేను ఒకసారి చూపిస్తా. సో ఇప్పుడు నీళ్ళు తాగుతా ఉంటాం. సో శివలింగం ఎక్కడుంది. నాప్కిన్. నాప్కిన్ లో ఉంది కదా. సో నాప్కిన్ లో ఉంటే నాప్కిన్ లో ఉంది కదా, ఓకే తాగుతా ఉంటాను. తూడ్చుకుంటా. కానీ ఓకే ఎలా చూపిస్తారు. ఓకే మీరు పెట్టుకున్నట్టు కూడా నాకు అసలు ఏం కనిపించలేదు. అవును కదా. సో అట్లా ఇదిగో ఇట్లానే టక్కని ఓకే టక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా టక్కని ఇట్లా మాలలో నా గారు కొంత మనోభావాలు దెబ్బలు తింటాయని పెట్టుకోలేదు. టక్కని ఇట్లా పెట్టుకొని కామ్గా ఉంటారు కదా. మళ్ళీ వాటర్ తాగుతారు, ఓకే మళ్ళీ కవరప్ చేస్తారు. ఇంక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తుంది ఇది శివలింగం. ఓకే సో ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని చాలా మంది గ్రామంలో కూడా కామెంట్స్ లో కూడా మా గ్రామంలో జరిగినాయండి ఇలాంటివి ఓకే అని. నాకు కూడా ఒకటి జరిగింది ఏంటంటే రీసెంట్ గా ఒక 4-5 months బ్యాక్ నా మీద ఏదో దృష్టి ఉందని చెప్పి మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. మీ కొడుకు మీద ఏదో దృష్టి ఉంది, మీ కొడుకు ఒక ఏదో ఒకటి ఉంది, ప్రాణ నష్టం ఉందని చెప్పి మా వాళ్ళు అంతా నమ్మలేరు. అల్లాడు అంత దూరంలో కూర్చున్నాడు, అదేదో బౌల్ పెట్టిండు, వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్న బౌల్. ఈడు ఇంత దూరంలో ఉన్నారు, అందులో నుంచి మంటలు వస్తే మీ కొడుకుకు ఏదో ఒకటి ఉన్నట్టు, ప్రాణ నష్టం ఉన్నట్టు అని చెప్పి వాళ్ళు చూసేలోపు ఒకటేసారి మంటలు తెప్పించింది వాళ్ళకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ట్రిక్ కూడా నాకు తెలుసు. ఆ మూలన మట్టిలో కొంచెం కెమికల్ ఉంటది. ఆ కెమికల్ వేసినప్పుడు వాటర్ వేసినప్పుడు దానికి కొంచెం అది ఇంకోసారి చేసి చూపిస్తాను నీకు. అది కూడా మ్యాజిక్. డబ్బులు గుంజడానికి ఇలా ఇప్పుడు నువ్వే అంటున్నావు అక్క, నేను కూడా మోసపోయాను. నువ్వైతే అబద్ధం చెప్పావు కదా. సో 10,000 గుంజారంట చూడండి. సో ఏంటి ఇది మళ్ళీ నేను చెప్తే అంటే ఇతను ఒక్కడే కాదు కదా, చాలా మంది. సో నువ్వు మోసపోయాను నువ్వు చెప్తున్నావు కానీ మళ్ళీ అన్ని అడగవా మోసపోలేదు. మీరు కూడా అదే అడుగుతున్నాయి కదా మీరు. ఇలాంటి ఏమైనా జరిగినాయా మీకు కూడా? నా ఫ్రెండ్ కి మందు పెట్టారు. ఓకే కక్కించడానికి వెళ్ళాము. ఒక ముస్లిమ్స్ వ్యక్తి ఆయన కక్కిచ్చేసాడు. నీకు కూడా ఉంది మాదిరి అన్నారు. అదేంటి నాకు ఉందా? సరే కక్కేనంటే పొద్దున పొడి కడుపున సాల్ట్ నీళ్ళు తాగిస్తారు. తాగుతా నేను ఎలా అయితే విభూతి తీస్తాను ఇట్లా తాగుతా కుండలు ఇట్లా పెట్టుకొని ఆయన బాబాజీ గారు టక్కన అందులేస్తే ఇట్లా చూసా. అమ్మయ్య నాకు మందు లేదు. సరేలే అప్పుడే అర్థమైంది దొంగ 200 ఇచ్చేస్తున్నా. సో అది ఇప్పుడు జనాలకి చెప్తున్నా. నాకు తెలియదు కదా. మీ ఫ్రెండ్ నిజంగానే ఉండేనా? మీ ఫ్రెండ్ నిజంగా ఉంటే నిజంగా వస్తుంది మాత. రాని వాళ్ళకి ఇట్లా నీకు నిజంగా మంది ఉంటే నేను కక్కిస్తా తెలుసా. మంది ఉందా లేదో నేను చెప్పగలను. నాకు అన్ని శక్తులు లేకపోయినా గానీ నాకు తెలిసిన వరకు ఆన్ ద స్పాట్ లో నేను చూపించగలను. అక్క ఇప్పుడు నా మీద ఏదైనా దృష్టి ఉంది ఏదైనా ఉందంటే మీరు చెప్పగలుగుతారా? నేను అది చెప్పగలను. నీకు మందు ఉందా లేదా, నీకు మందు పెట్టారా లేదా, నీ కళ్ళు చూసి నువ్వు ఎట్లున్నావు ఏం కథ నేను అదే చెప్తున్నాను. నేను ఏదైనా నీకు చెప్పగలను. నీకు బాగలేకపోయినా నీకు దయా లేదని కళ్ళకి వచ్చి నీకు ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రం ప్రశాంతం నిద్ర వస్తుంది. అదే అనమాట. అక్క ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇల్లు చూస్తే చాలా బాగుంది. ఎంత అక్క ఈ ఇల్లు రెంట్ ఎంత మీరు ఉంటున్నది? ఇది 16,000. 16,000 ఎలా అక్క? ఇన్కమ్ ఎలా వస్తుంది మరి? చెప్తున్నా కదా. సో నేను
భిక్షాటన వెళ్తాను. ఇప్పటికి చేస్తారు. ఇప్పటికి షూటింగ్స్ వెళ్తూ ఉంటా, భిక్షాటనకి వెళ్తూ ఉంటా. ఓకే. సో నేను అదే ఏ వృత్తి చేసుకున్నా గానీ అది నీతి నిజాయితీగా ఉండాలి. సో నేను చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా అక్క? మ్యాక్స్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికీ నమస్తే అండి. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలని ఆ అమ్మవారిని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను. నిజంగా యాంకర్ గారు మీ పేరు? సాయి అక్క. సాయి. సాయి. సాయి గారు కూడా మంచి ఉన్నత హోదాలో రావాలని, అలాగే కెమెరా ప్రతి ఒక్కరు సో నాకు పిలిచారు స్టూడియోకి రాండి అని. సో నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నేను మాలలో ఉన్నాను. మీకు తెలుసు కదా ఏ క్షణంలో ఎక్కడ ఉంటానో. వీళ్ళకి తెలియకపోయినా మీకు చూసే వాళ్ళకి 10 మందికైనా తెలుసు కదా. సో అందుకే మన ఇంటికి వచ్చారు, ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశారు. తప్పకుండా ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి ఇందులో నేను చెప్పే ప్రతి మాట కూడా అర్థం ఉంటుంది. 4 మాటలు నిజంగానే ఉంటాయి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోనని షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్స్ మీకు నచ్చినట్టు పెట్టండి. మాత మాలలు ఉన్నది అవేం క్వశ్చన్స్ అని చెప్పి మేము అందుకే అడగలేం, మీరు తర్వాత మళ్ళా ఇంటర్వ్యూ ఇస్తాను. సో తప్పకుండా అదే ఇప్పుడు మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో నీకు ఏదైతే జరిగినా మంటల నుంచి అది ఫస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క.